toward Ohio State University. Hello, madam. Hello. Hi, Tata. ఇదే కలవడం. సో నాన్న ఇండియాకి వచ్చినాక ఇప్పుడే కలవడం హర్షి. చాలా మంది మాస్టర్స్ వాళ్ళందరూ డార్మ్స్లో ఉంటారు, అపార్ట్మెంట్స్లో. ఆడిటోరియం ఉండేది ఇంకా ఉన్నాయి కదా, ఫేమస్ ఆడిటోరియమా అది. చాలా మంది ఉన్నారు చూడు క్యూలో, ఏదో ప్లే ఉండేట్టుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. సమ్మర్ హాలిడేస్ ఎలా నడుస్తున్నాయి ఇండియాలో ఉండే వాళ్ళకి? ఇక్కడ వాళ్ళకి కూడా కిడ్స్కి హాలిడేస్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి చాలా మందికి. కొంతమందికి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్ నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళకి ఇంకొంచెం లేట్గా హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కదా యూఎస్లో. తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ అయితే హర్షి దగ్గరికి వెళ్తున్నాము. నాన్న వచ్చారు కదా, సో నాన్న కూడా తీసుకెళ్తున్నాం అనమాట. ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ హర్షికి, సో తన్ని ఇంటికి తీసుకొస్తున్నాము. ఇది ఆడిటోరియం నాన్న, లెఫ్ట్లో ఉండదు చూడండి ఎంత పెద్దది. అదే ఇక్కడ నుంచి ఇంకా క్యాంపస్ ఎంటర్ అయినట్టే. సో నాన్న కూడా హర్షి కాలేజ్ అండ్ ప్లేస్ చూసినట్టు ఉంటుందని ఈవినింగ్ ఆఫ్టర్ 5కి అలాగ స్టార్ట్ అయ్యాము. పైగా హర్షికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నాన్న వచ్చినా కూడా ఇంటికి రావడానికి కుదరలేదు. సో నాన్న వచ్చాక తాత మనవరాళ్ళు కలవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇది మొత్తం క్యాంపస్సే నాన్న, ఇది అంతా క్యాంపస్లోనే అన్ని బిల్డింగ్లు, వీళ్ళ హాస్టళ్ళు, ఆడిటోరియంలు. ఇక్కడ విత్ ఇన్ క్యాంపస్సే అన్నీ మీకు పనేరా బ్రెడ్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి. వాళ్ళకి కార్డులు ఇస్తారు కదా, డైనింగ్ కార్డ్స్, అవి యాక్సెప్ట్ చేస్తారు. ఆ పాయింట్స్ ఉంటాయి. సేఫ్టీ బాగానే ఉంటుంది నన్ను, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది కదా పాస్పోర్ట్ అవి చెక్ చేసి. ముందు హర్షి ఉన్నింది, ఇదే వచ్చిందా ఆ పక్కన. ఇలాగే ఉంటుంది అది కూడా. ఇవన్నీ డార్మ్ హౌసెస్ నాన్న. డార్మ్ హౌసెస్ అనేది హాస్టల్ లాంటివి అనుకోండి. హర్షి ఫస్ట్ ఇయర్ ఉన్నింది అది. అదే ఏవో కోర్టులు నాన్న, ఆడుకునే కోర్టులు, పిల్లకాయలవి. హర్షి ఫస్ట్ ఇయర్ ఉన్నింది. హూస్టన్ హౌస్ అని ఇక్కడ డామ్. సెకండ్ ఇయర్ మళ్ళీ వేరే బిల్డింగ్ ఉన్నింది, ఆర్చర్ హౌస్ అని, కొంచెం అటు సైడ్ వస్తుంది. In half a mile, turn right onto Summit Street. ఫస్ట్ 2 years హాస్టల్లో ఉండాలి. దాని తర్వాత ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళ ఇష్టం కాదు, చాయిస్ లేదు. మనమే తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఇక్కడ నుంచి అపార్ట్మెంట్లు స్టార్ట్ అవుతాయి నన్ను, ఇండివిజువల్గా తీసుకునేవి. ఎన్ని అపార్ట్మెంట్లు మీరు చూస్తారు కదా వెళ్తా ఉంటే, ఆ పక్క స్ట్రీట్ అన్నీ మొత్తం ఇవి ఇంకా అన్నీ స్టూడెంట్ హౌసెస్. ఇవన్నీ నాన్న ఎవ్రీథింగ్. కాదు నాన్న, ఇట్లే ఉంటాయి అవి. కొన్ని అంటే డిపెండ్స్ నాన్న. కొన్ని ఇవి ఇండివిజువల్ ల్యాండ్ లార్డ్స్ ఉండొచ్చు, లేకపోతే కంపెనీ వాళ్ళవి ఉండొచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. అది అపార్ట్మెంట్ లాగా ఉంది చూడండి ఆ బిల్డింగ్. అదే పక్కన చూడండి పార్టీలు చేసుకుంటున్నారు, పిల్లకాయలు బయట కూర్చొని ఉన్నారు చూడండి. Go past this light, then at the next one, turn right. దాదాపు 2 గంటలు పడుతుంది ప్రయాణము. మొత్తానికైతే వచ్చేసాము హర్షి అపార్ట్మెంట్కి. ఇనీషియల్గా అయితే అరౌండ్ 4కి 5కి వస్తామన్నాము, కానీ లేట్ అయిపోయింది. హలో మేడం. హలో. ఇదే కలవడం. అవునా, అది మంచిది తాత. ఏంటన్నా చిన్నపిల్ల మాదిరి అయిపోయిందా? పెద్ద బట్టలు వేసుకున్నా. ఆ పిల్ల ఆనందపడుతున్నా ఇంకా తగ్గినావంటే. అక్క వర్కౌట్లు చేస్తుంది ఆల్రెడీ. రా కూర్చోమా, నేను చెప్పవా మీ తాతని? లైట్ అయ్యేవా? మీ ఇంట్లో కరెంట్ ఛార్జ్ మిగల పెట్టాలనే. రా లాస్ట్ టైం ఇచ్చినప్పుడు నీట్గా ఉంది, మళ్ళీ ఈరోజు ఏంటి మళ్ళీ? అవునా, మీ నాన్న వచ్చాడు. అది
అది వేరే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ రూమ్మేట్ ఉంటుంది. ఇద్దరు అంటే ఒకళ్ళకి ఎలా ఉందా నా పిల్ల రూమ్ ఆడ? ఓ సర్దిందిలే కొంచెం, పర్లేదు. యాక్చువల్లీ క్లీన్ చేసాను ఇప్పుడే. సర్దింది నాన్న. అది అమ్మాయి వాళ్ళ రూమ్మేట్ ఇది నాన్న. అమ్మాయికి ఎగ్జామ్ ఉంది ఇప్పుడు, అందుకనే వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళిందిరా? షీ వెంట లైక్ 4, ఎందుకంటే లైబ్రరీలో స్టడీ చేయడానికని. ఓ ఉందా అయితే? తను ఉంది అయితే. ఎగ్జామ్ ఎన్ని గంటలకి? ఇట్స్ at 6 అంటే. ఈ రోజా? ఓ యాక్చువల్లీ ఈ రోజు 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓ అవును, చెప్పింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. అవును నాన్న. చేసుకుంటాను ఏరా టూర్ ఇరా? నేను. ఇది ఫ్రిడ్జ్ అన్నమాట, ఫ్రిడ్జ్ లో కూరగాయలు అవన్నీ పెట్టుకుంటా. మరి అంత అవసరం లేదు లేరా? చేస్తాను నేను. ఇక్కడ చూడు, ఇక్కడ పాస్తా ఉంది, పప్పులు కూడా ఉన్నాయి. ఏం చేస్తావు చెప్పు తాతకి నువ్వు? సో నేను పాస్తా చేస్తా, అండ్ నేను ఆకుకూర పప్పు చేస్తా, ఇంకా ఆకుకూర పప్పు, పాలక్ కిచిడి, ఇంకా చికెన్ కూడా చేస్తా. మీ తాత నేర్పించరా ఇంటికి వచ్చినప్పుడు? నేర్పిస్తా, ఎందుకంటే I can do it, తాత can do it. అవునవును. త్రీ ఇయర్స్ కిడ్ నాన్న అప్పుడు. 3 years 4 years. అమ్మ చీర నోట్లో పెట్టుకుని బంగి పెట్టుకునేది హర్షి చిన్నప్పుడు. 4 years 5 years ఉండేటప్పుడు. కూర్చోండి. సో నాన్న ఇండియాకి వచ్చినాక ఇప్పుడే కలవడం హర్షి. మామూలుగానే ఉన్నా తాత. నాకు తెలిసి 105 అనుకుంటా. నాకు కేజీలు అవ్వండి. మీరే కావాలి, మీరే వండుకోవచ్చు చూడని చెప్పచ్చు. డ్రైవర్కి ఏదో పెట్టి పంపిస్తే అయ్యో రామ, వాడు చంపేస్తా ఉన్నాడు. అక్క ఎప్పుడు వస్తుంది, అక్క ఎప్పుడు వస్తుంది? 105. హర్షి తగ్గిపోయింది అంటారు నాన్న. అంతే నాన్న, ఇప్పుడు జనరేషను స్లిమ్గా ఉండాలంటారు, 0 size అంటారు. అంటే నేను I'm not starving myself. అంటే కావాల్సినంత తింటా, కానీ బిల్లు కనిపిస్తుంది అంటున్నానా? ఇంకా మనవరాలు తాతయ్యకి కాలేజ్ టూర్ ఇస్తాను అంటూ బయలుదేరింది. ఇంకా అందరం బయలుదేరాము. మాకు ఇంకా వెదర్ అయితే చల్లగా ఉందండి. ఆ రోజే కొంచెం బెటర్ ఇంకా చెప్పాలంటే. ఇక్కడ 20 minutes దూరం వెళ్తే ఒక ఏరియా ఉంటుంది, అది మేసన్ లాగా. సో అక్కడ చాలా మంది రా క్లిప్స్ అలాగే పెట్టేస్తున్నాను. తర్వాత అనిపించింది హర్షికి మైక్ పెట్టేసి ఉంటే బాగున్ను అని, సో దట్ వాయిస్ క్లియర్గా వినిపించేది. నేను కెమెరా ఉమెన్ లాగా వాళ్ళ వెనకాల నుండి వీడియో తీస్తూ ఉన్నాను. అందుకే వాయిస్ అక్కడక్కడగా సరిగ్గా వినిపించదు. నేను వెనకాల నుండి తీశాను కదా, నా వాయిస్ బాగా వినిపిస్తుంది, ఎందుకంటే నేను ఫోన్ పట్టుకున్నాను కాబట్టి. తాతయ్యకి ఓపిక్గా కంప్లీట్ టూర్ ఇచ్చింది. అండ్ మా నాన్న కూడా చాలా ఓపిక్గా తిరిగారు. అసలు వాకింగే చాలా ఎక్కువ ఉంటుందండి విత్ ఇన్ క్యాంపస్. నాకు తెలిసి కాలేజ్ పేరెంట్స్కి బాగా తెలిసి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే 1 day కూడా సరిపోదు. ముఖ్యంగా తన క్లాసెస్ బిల్డింగ్స్ అవే చూపించింది. ఐ మీన్ తన సబ్జెక్ట్కి సంబంధించిన బిల్డింగ్స్. ఇది ఒకటేనా ఆడిటోరియం ఉండేది? ఇంకా ఉన్నాయి కదా. ఫేమస్ ఆడిటోరియమా? అది చాలా మంది ఉన్నారు చూడు క్యూలో. ఏదో ప్లే ఉండేట్టుంది. టు బి హానెస్ట్ చాలా ప్లేసెస్ నాకు కూడా కొత్త, ఎందుకంటే ఓరియంటేషన్ డే అప్పుడు నేను లేను.
అవుట్స్కట్స్ లో కూడా ఒక క్యాంపస్ Oh, that one, it is cut down. Because that one was the old view. ఇందాక ఓరియంటేషన్ అప్పుడు నేను లేనన్నాను కదండి, అంటే ఇప్పుడు కాలేజీలో చేరే ముందు కాలేజ్ టూర్స్కి వెళ్తారు కదా, సో అలాంటప్పుడు వాళ్ళ నాన్నే వెళ్ళారనమాట. ఇంకా నేను మురారితో ఇంట్లో ఉండాల్సి వస్తుంది కదా, సో కాలేజ్ టూర్స్ అన్ని అబ్బా కూతుర్లు ఇద్దరే వెళ్ళారు. హర్షి జనరేషన్లో హర్షి ఈజ్ ద ఫస్ట్ కిడ్ టు ద కాలేజ్, మా అన్న వాళ్ళ పిల్లల్లో కానీ మా పిల్లల్లో కానీ. సో నాన్నకి ఇదే ఫస్ట్ టైము కాలేజ్ చూడడం యుఎస్లో. ప్లాన్ ఏంటా ఎక్కడెక్కడ తిరిగి ఇంటికి వెళ్తాము అంటే వస్తూ ఉంటాము బట్ వి నీడ్ ప్లాన్ రైట్ I'll take you guys to North Campus and then we can go back and look at the South Campus of the Bali. వాక్ Oh no. అదే నాన్న ఈవినింగ్ వాక్ వెళ్ళినట్టు. హ్యూజ్ క్యాంపస్ కదా, సో ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ వెళ్ళట్లేదు, ఊరికే మెయిన్ వే కవర్ చేస్తున్నాం ఇందాక అన్నట్టు. ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తున్నాము. హర్షి ఎక్కువ స్పెండ్ చేసేది లైబ్రరీలోనే. ఆయన పేరు అది విలియం థామ్సన్. ఆయన ఈ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఫౌండర్. ఏం వాళ్ళు పిక్చర్ తీసుకుంటున్నారనే? మనకి పట్టుకెళ్తాం. లైబ్రరీ నాన్న ఇది? లైబ్రరీ కదరా, రూమ్లో కాకుండా నువ్వు ఎక్కువ ఉండేది ఇక్కడే కదా. ఎప్పుడైనా లైబ్రరీ. సో ఎంటర్ అవ్వగానే నేను ఇంకా క్యాజువల్గా మాట్లాడుతున్నా, అప్పుడు రియలైజ్ అయ్యాను లైబ్రరీ కదా సైలెంట్ అయిపోవాలని. సో అందుకే మీరు ఆ ఎక్స్ప్రెషన్ చూసారు ఇందాక. ఇది థర్డ్ ఇయర్ కదా, టు బి ఫ్రాంక్ నేను ఇదే ఫస్ట్ టైం లైబ్రరీ చూడడము, అది కూడా నాన్న పుణ్యమా అని చూస్తున్నాను. ఐ మీన్ కాలేజ్ టూర్లో పార్ట్గా. వారైతే కాలేజ్ చేరకముందే చూసారు మా వారు, హర్షి అయితే. నేనైతే చూడలేదు. ఎప్పుడంటే ఇంకా డామ్ చేరే రోజు లేదా వెకేట్ చేసే రోజు లేదా మధ్యలో ఎప్పుడన్నా ఇంకా డ్రాప్ ఆఫ్ పికప్ అప్పుడు అలా వచ్చి వెళ్ళడమే కానీ కాలేజ్ టూర్ అంటూ తిరగడం ఇదే అన్నమాట. స్పెసిఫిక్గా నేను చూశాను కానీ కొన్ని బిల్డింగ్స్ తెలుసు, నాట్ ఆల్ అన్నమాట. సో చాలా హ్యూజ్ ఉందండి ఈ లైబ్రరీ మాత్రము. ఓఎస్యు లైబ్రరీ చాలా పాపులర్ యాక్చువల్లీ. మీరు చూస్తుంటే అసలు ఇట్స్ లైక్ ఓ మై గాడ్, అదేదో కన్వెన్షన్ సెంటర్ కాదు కదా, అదేదో ఇట్స్ సెల్ఫ్ ఏ కాలేజ్ బిల్డింగ్ లాగా ఉంది అసలు. వండర్ ఈ కాలేజ్ కిడ్స్ అందరూ 90% లైబ్రరీలోనే స్పెండ్ చేస్తారు ఎగ్జామ్స్ అప్పుడు ఎస్పెషల్లీ. సో ఇంత బాగుంటే ఎందుకు ఉండరు, పైగా చాలా క్వైట్గా ఉంది. వే దీస్ కిడ్స్ ఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది, టచ్ వుడ్. ఇంకా విత్ ఇన్ బిల్డింగే ఒక కెఫే కూడా ఉంది. ఇంకా తన రెస్ట్ ఆఫ్ ద కోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి చూడడానికి కంటిన్యూ అవుతున్నాము. లైబ్రరీ ఎగ్జిట్ అవ్వగానే ఎదురుగానే హెల్త్ సెంటర్ ఉంది, అది స్టూడెంట్ హెల్త్ సెంటరు. అది కూడా నేను ఇదే ఫస్ట్ చూడడము. ముందు డామ్కి ఓకే కానీ ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ నుంచి కొంచెం దూరమే అనిపించింది. ఈ హాల్ ఇప్పుడు నా మేజర్ ఉంది దానికి మెయిన్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఉంది అక్కడ. ఈ రెండు మెయిన్ బిల్డింగ్స్ అని లైక్ మేజర్ వాల్. అంటే నేను లోపలికి వెళ్తా కానీ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఏ ఎగ్జామ్స్ ఎగ్జామ్ హాల్ రా ఇది? ఇండిపెండెంట్ ఎగ్జామ్ హాల్. అంటే ఇప్పుడు క్లాసెస్ జరుగుతాయి, ఇప్పుడు పెద్ద క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి. అది కూల్ చేస్తారు. అదే రాస్తున్నారు ఇండిపెండెన్స్ హాల్. ఎక్కడుందిరా స్టేడియము? ఓకే. ఫుట్బాల్ అంటే మీ తాతకు తెలిసి ఉంటుంది లేరా ఫుట్బాల్ అంటే? అది విసిరేది రగ్బీ గేమ్స్ అంతా స్టేడియంలోనే ఆడతారు. జర్నలిజం బిల్డింగ్. ఓకే. కంప్యూటర్ సైన్స్ వాళ్ళందరూ ఇక్కడే చాలా క్లాసెస్
ఎలక్ట్రానిక్స్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ల్యాబొరేటరీ. సిట్టింగ్ ఏరియా ఇదేం బిల్డింగ్ రా? బౌల్స్ బిల్డింగ్ అంటే ఐ డోంట్ యాక్చువల్లీ ఒకసారి వెళ్ళాను నేను రాసి క్లాస్ రూమ్లో చదువుకోవడానికి. బిల్డింగ్ స్పెషల్టీ ఎన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయో రిగార్డింగ్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ల్యాబొరేటరీస్ చాలా ఉన్నాయి విత్ ఇన్ క్యాంపస్. నేను ఇదే ఫస్ట్ చూడడం, యాజ్ ఐ మెన్షన్డ్ బిఫోర్. ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబ్, ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి చూడు. సో ఇవన్నీ డామ్స్ ఏమో కదా, డిఫరెంట్ డామ్స్. అది వాళ్ళ ఫుడ్ అదే ఫుడ్ కోర్ట్. పిల్లకాయలందరూ ఆడే ఉన్నారు. మొత్తం అంతా క్యాఫేలన్నీ ఇక్కడే ఉన్నాయిరా చుట్టుపక్కల. చాలా మంది మాస్టర్స్ బట్ మరి వాళ్ళందరూ డాన్స్ అపార్ట్మెంట్స్. ఇది జిమ్, ఇది ఒక జిమ్. ఆ బిల్డింగ్ ఉంది లెఫ్ట్ సైడ్. జిమ్ సో ఇదంతా క్యాంపస్ అనమాట. మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము గూగుల్. ఇప్పుడు లైబ్రరీ చూసి మనము లేదు ఇక్కడ నుంచి ఇంటికి అంటే అది తీసుకొచ్చా. కానీ అపార్ట్మెంట్ కంటే స్ట్రైట్గా వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి. సౌత్ ఈస్ట్ జిమ్ భలే ఉంది హర్షి. మీ జిమ్ చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ క్యాంపస్లో 4 gyms ఉంటాయి. ఇది ఒక జిమ్, ఇంకొక జిమ్ అది నేను ఎగ్జామ్ సెంటర్ అని చెప్పాను, అటు సైడ్ దగ్గర ఉంటుంది. కానీ అది క్యాంపస్లోనే పెద్ద జిమ్, బిగ్గెస్ట్ జిమ్. ఇంకొక జిమ్ సౌత్ క్యాంపస్ ఉంటుంది, ఇంకొక జిమ్ అటు సైడ్ ఇంకోటి ఉంటుంది. కానీ మా ఇద్దరు ప్రైవేట్ బాగా. సో ఇవన్నీ డామ్స్ అన్నీ జాన్స్ టవర్స్ ఉన్నాయి రాస్తున్నారు. ఇవన్నీ స్టూడెంట్ డామ్స్ అన్నమాట. ఎన్ని డామ్ బిల్డింగ్స్ ఉన్నాయి హర్షి? ఎన్ని ఉన్నాయి చూడు డామ్ బిల్డింగ్స్. మై గాడ్, ఫుల్ ఆఫ్ డామ్స్. మొత్తానికి తాత మనవరాళ్ళ కాలేజ్ టూర్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ హర్షి అపార్ట్మెంట్కి వెళ్ళి కొన్ని థింగ్స్ ఉంటే పికప్ చేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాము సిన్సినాటీకి. ఇంకా అలాగే దారిలో ఏదన్నా పిజ్జా ఏదన్నా ఆర్డర్ పెట్టి డిన్నర్ ఫినిష్ చేసేద్దాం అనుకున్నాము. సో క్యాంపస్లోనే ఒక డామినోస్ ఉంటే పిజ్జా ఆర్డర్ చేసాం. థ్యాంక్ యూ. టూ కెన్ ఐ హ్యావ్ 5 plates ప్లీజ్ అండ్ సమ్ napkins. సో పిజ్జా పిక్ చేసుకొని ఇంకా దారిలోనే డిన్నర్ కానిచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ లేట్ చేసాము అనుకోండి ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పటికే సిన్సినాటీ అరైవల్ టైము 10 PM అని చూపిస్తుంది. మేము బయలుదేరేటప్పటికే 8
పైన అయిపోయిందిలేండి. బట్ చూసారా సన్సెట్ ఇంకా ఉంది. మాకు సమ్మర్ అంటే అదే అనమాట బ్యూటీ. రాత్రి 9కి కూడా సన్సెట్ అవ్వదు, మంచిగా వెళ్తురు ఉంటుంది. వింటర్లో కాంట్రాస్ట్గా ఉంటుంది. 4-5 అంతా చీకటి పడిపోతుంది. సో బోర్ కొట్టకుండా మంచిగా యూట్యూబ్లో సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ ఉంటే ఇంకా ఆ మూవీ చూస్తూ వచ్చేసాము. యాక్చువల్లీ కాలేజ్ టూర్ అయ్యాక అండ్ ఆల్సో హర్ష అపార్ట్మెంట్ చూసాక ఎలా ఉంది నాన్న రియాక్షన్ అది క్యాప్చర్ చేయాల్సింది. సో మిస్ అయిందన్నమాట వీడియోలో. ఇట్స్ అ వెరీ మెమొరబుల్ మూమెంట్ మాకు. నాన్నతో ఇలాగా హర్ష కాలేజ్ టూర్ చేయడం. అమ్మను చాలా మిస్ అయ్యామన్నమాట. ఆమె ఉంటే కూడా చాలా బాగుండేది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.